అనమాట. చాలా నీరసం వచ్చేసి నిద్ర వచ్చేసింది నాకు. నిద్ర వస్తే పడుకున్నాను ఒక 3 అవర్స్. కానీ నిద్రలో లేను. ఎక్కడో ఉన్నాను. అవంతా లోకాలు తిరుగుతున్నట్టుగా ఉన్నాను. లేచిన తర్వాత టైం అయిపోతా ఉంది అని చెప్పేసి క్లాస్ చెప్పాలి అనుకున్నాను. బ్యాక్ పెయిన్ వస్తుందని నేను మెడిసిన్స్ ఏమి వాడడం లేదు. ఓన్లీ విటమిన్స్ అలాంటియే వేసుకుంటూ ఉన్నాను. చాలా పెయిన్ ఉంది. వర్క్ కూడా ఉందనేసి నేను టాబ్లెట్ ఏసుకుందామని చెప్పేసి Tylenol తీసి పక్కన పెట్టుకొని ఆరెంజెస్ ఏవో తిన్నాను. నైట్ అయిపోతుంది కదా! ఇంకా అనేసి. ఆ టాబ్లెట్ వేసుకోగానే మొత్తం బాడీ అంతా స్లోగా స్టార్ట్ అయిపోయింది. తల దగ్గర నుంచి ఇచ్చింగ్ రావడము. ఒకవేళ ఎక్స్‌పైర్ అయిపోయిందా అనుకున్నాను. నా కళ్ళెదురుగుండానే వరుసగా ఎర్రగా అయిపోయి దద్దుర్లు తేలిపోతుంది. అంటే రియాక్షన్ చేసింది ఆ మెడిసిన్. రియాక్షన్ చేస్తే నా ఆలోచన ఎక్కడుందంటే, అయ్యో! ఏంటి ఇంకో గంటలో నేను మెడిటేషన్ చేయించాలి. అది దక్షిణామూర్తి మీద మెడిటేషన్ చేయించడానికని చెప్పేసి నేను అది తీసుకున్నాను. నేను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దక్షిణామూర్తి స్తోత్రం చదువుతాను అనుకున్నా. అయితే ఆ దక్షిణామూర్తి స్తోత్రంలో ఆ మీనింగ్ చదివిన తర్వాత ఇంకా అద్భుతం అనిపించింది నాకు. ఎంత ఆహ్, ఒక అంటే మన పురాణాల్లోని, మన వేదాల్లోని ఏవైతే ఉన్నాయో అన్నింటిలోని మనకు కనిపించే మన దేవుడిలోని కూడా మెడిటేషనే